ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన పునరుద్ధరణ దినం ఆరాధన నుండి పునరుద్ధరణ దినం ఆరాధన వరకు దేవుడు తన ఉచితమైన కృపలో మనందరినీ సజీవులుగా ఉంచి సజీవుడైన యేసయ్య నామాన్ని గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. గడిచిన 3 వారాల నుండి మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. 2 వారాలు మనము వాక్యాన్ని ధ్యానం చేస్తాము. ఇక 3వ వారము చివరి రోజు, ఈ చివరి వారమును కూడా వాక్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి దినవృత్తాంతముల 2వ పుస్తకము 27వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ పుస్తకము 27వ అధ్యాయము 1వ వచనాన్ని ఎవరైనా చదవగలిగిన వారు దయచేసి చదివినిపించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఇక తలల పైకెత్తి నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. ఈ చదువుకున్నటువంటి వచనములో లేక అధ్యాయములో 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఆ 3 వ్యక్తులు మొదటి వ్యక్తి యోతాము, 2వ వ్యక్తి సాదోకు, 3వ వ్యక్తి యెరూషా. గడిచినటువంటి ఆదివారము యోతాము గురించి మనము నేర్చుకున్నాము. యోతాము పరిపూర్ణుడని. అలాగే 2వ వారములో మనము నేర్చుకున్నాము సాదోకు నీతిమంతుడని. ఈరోజు 3వ వారములో కూడా యెరూషా కొరకు మనము నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. యెరూషా గురించి మనము నేర్చుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ పేరుకున్నటువంటి అర్థాన్ని మనము చదువుకుని అర్థాన్ని మనము తెలుసుకుని ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషా అన్న మాటకు అర్థం ఏంటంటే స్వాస్థ్యము. చెప్పండి, చెప్పాలి. యెరూషా అన్న మాటకు అర్థం ఏంటంటే స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? అది నా వైపు చూసి మాటలు వినాలి. యెరూషా అన్న మాటకు అర్థం ఏంటంటే స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఒక 3 అర్థాలు ఉంటాయి బైబిల్లో. ఒకటి, స్వాస్థ్యం అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి. చెప్పండి, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి. రెండవదిగా తల్లిదండ్రులకు ఇచ్చిన కుమారుడు. చెప్పండి, తల్లిదండ్రులకు ఇచ్చిన కుమారుడు. 3, పరలోకమందున్న దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, 1 స్వాస్థ్యము అనగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి. 2, స్వాస్థ్యం అనగా తల్లిదండ్రులకు దేవుడిచ్చిన కుమారుడు. 3వది స్వాస్థ్యం అనగా పరమ తండ్రి మన కొరకు సిద్ధపరిచిన పరలోకము. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాయించిన ప్రతి మాటకి కూడా అర్థం ఉంది. అర్థముగా రాయించారు తప్ప వ్యర్థముగా ఏది కూడా వ్రాయించలేదు. బైబిల్లో ప్రతి మాట కూడా మనము ధ్యానం చేస్తూ చదివితే అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు. యోతాము వల్ల మనం ఏమి నేర్చుకున్నామంటే
భూలోకము మీద మనము జీవిస్తుండగానే పరిపూర్ణత పొందుకుని పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడాలని. సాధువుకు వల్ల మనము నేర్చుకున్నది ఏంటంటే, భూలోకములో ఉండగానే నీతిమంతుని జాబితాల్లో మన పేరు చేర్చబడాలని. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి యెషూరా గురించి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలి, పరిపూర్ణతగా జీవించాలి, నీతిమంతుని జాబితాల్లో మన పేరు చేర్చబడాలి. ఇక స్వాస్థ్యాన్ని మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. నేను మొదటిగా మీకు చెప్పాను, స్వాస్థ్యం అనగా దేవుడు మనకిచ్చిన కుమారుడు. చెప్పండి, దేవుడు మనకిచ్చిన కుమారుడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇలా రాయబడి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము మనం నేర్చుకునేటప్పుడు ప్రతి దానికి రిఫరెన్స్ ఉండాలి, ప్రతి దానికి కూడా ఆధారాలు ఉండాలి. ఆధారం లేకుండా సేవకులు ఏదో చెప్పారు, విశ్వాసులు ఏదో విన్నారు, వెళ్ళిపోయారు అన్నది కాదు. ఖచ్చితంగా ఆ వాక్యాన్ని మన దైనందిన జీవితంలో అనుసరించే వారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయునుగాక. చెప్పండి, స్వాస్థ్యం అనగా దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చిన కుమారులు. ఎక్కడున్నది? పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో 127వ సంకీర్తన 3వ వచనం చదువుదాం. 127వ సంకీర్తన 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. చాలండి. చూడండి, నా వైపు ఇంకా బైబిల్ తిరుగుతున్నారు చాలా మంది. బైబిల్ ప్రతిరోజు చదివితే మనం బైబిల్ టక్కని రిఫరెన్స్ తీయొచ్చు. బైబిల్ చదివే ఖాళీ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. బైబిల్ చదివే ఖాళీ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎక్కడ బిజీ అండి, ఎక్కడండి ఖాళీ లేదండి అన్న మాట మనము బైబిల్ చదివేటప్పుడు కానీ, ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ, దేవుని సన్నిధిని గడిపేటప్పుడు కానీ ఆ మాట మన నోటంట రాకుండా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను ముందే చెప్పాను, స్వాస్థ్యాన్ని మనమే కాపాడుకోవాలి. చెప్పండి, స్వాస్థ్యాన్ని మనమే కాపాడుకోవాలి. బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయము చేయునుగాక. చెప్పండి, స్వాస్థ్యం అంటే ఎవరంటే దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి కుమారులు. చెప్పండి, దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చిన కుమారులు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడిస్తేనే బిడ్డలు కలగజేస్తారు. ఇప్పుడు అనుకోవచ్చు, మగపిల్లలు ఉన్న వాళ్ళకి స్వాస్థ్యం ఉంది, మరి ఆడపిల్లలు ఉన్న మాకండి అన్నట్టుగా చూడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మగబిడ్డలు ఉన్న వాళ్ళకి స్వాస్థ్యం ఉంది అంటున్నారు, మరి ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకి మాకు స్వాస్థ్యం ఏదే అని అడిగితే బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? దానికి రిఫరెన్స్ చూపిస్తాను. మనకు నిజమైన స్వాస్థ్యము భూమి మీద కాదు, మన కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోకము. హల్లెలూయా. అందుకనే ఒక భక్తుడు ఇలా పాడుతున్నాడు, నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదను, నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదను, సౌందర్య సీయోనులో నా ప్రభువైన యేసయ్యను, సౌందర్య సీయోనులో నా ప్రభువైన యేసయ్యను, రారాజుగానా కనులతో ఎప్పుడు చూచెదను, రారాజుగానా కనులతో ఎప్పుడు చూచెదను, నా స్వాస్థ్యమైన పరలోకము
ఎప్పుడు చేరేదను. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఒకవేళ మగ పిల్లలు లేని తల్లిదండ్రులారా, దేవుని సేవకునిగా చెప్తున్నాను, మీ స్వాస్థ్యము పరలోకం అందున్నది. ఆమె హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలి మీరు ఖచ్చితంగా, మీరు నమ్మాలని విశ్వసించాలని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తుంది, అద్భుతమైన మాట. ఇది క్రిస్మస్ రోజులు కదా. బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మనకు కుమారుడు అనుగ్రహించబడును. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్త, అధిపతి అయిన తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూతుర్లున్న తల్లిదండ్రులారా, దేవుని సేవకునిగా చెప్తున్నాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆయనే భూమి మీదకి దిగి వచ్చిన కన్యక మరియ గర్భమును పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుస్తాను. హల్లెలూయా. ఉన్నాడా లేదు ఇప్పుడు మీ కుమారుడు? చెప్పాలి. ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రులకి మగపిల్లడు పుట్టిన తల్లిదండ్రులకు కూడా ఒకవేళ భౌతికంగా కొంతమందికి ఇక్కడ కుమారులు ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం దేవుడు మన కొరకు ఒక కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. ఆయనే మన స్వాస్థ్యము అనంటే, యేసయ్యే నా స్వాస్థ్యము, యేసయ్యే నా ఆస్తి, యేసయ్యే నా పరలోకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి చేతులైతే హల్లెలూయా. అయితే ఈ రోజు మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనమే కాపాడుకోవాలి. చెప్పండి. దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు దేవుడు కుమారులను మనకి స్వాస్థ్యంగా ఇచ్చారు, అంటే కొడుకులు మనకి స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చారు. ఇప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? చెప్పాలి. కుమారులు కన్నా తల్లిదండ్రులారా, దేవుని సేవకులుగా చెప్తున్నాడు, కుమారులను కాపాడుకోవలసిన బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులది. అందుకనే మనము కాపాడలేము కనుక యోబంటాడు, నాకు పుట్టిన కుమారులను నేను కాపాడుకోలేను, నా కుమార్తెను నేను కాపాడుకోలేను. అప్పటికే 7 కుమారులు 3 కుమార్తెలు యోబు పొందుకున్నాడు. ఈ 10 మందిని నా చేతులతో నేను కాపాడుకోలేను కనుక ప్రతిరోజు ఉదయాన్నే లేచి 10 మంది బిడ్డల కొరకు యోబు దేవుని సన్నిధిలో చేతులెత్తి వారి కొరకు బలి అర్పణలు అర్పించేవాడంట. ఆమె హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. అందుకని దేవుడిచ్చిన కుమారుడు కొరకు తల్లిదండ్రులుగా మనము కాపాడలేకపోవచ్చు. కాపాడుకోమని బైబిల్ చెప్తుంది, మనము కాపాడలేము. వారు స్కూల్కి వెళ్తున్నారో మనకు తెలియదు, కాలేజీకి వెళ్తున్నారో తెలియదు, ఉద్యోగానికి వెళ్తున్నారో తెలియదు, వ్యాపారానికి వెళ్తున్నారో తెలియదు, వ్యవసాయం చేయడానికి వెళుతున్నారో తెలియదు, ఫ్రెండ్షిప్ తో వెళ్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళుతున్నారో మనకు తెలియదు. కనుక దేవునికి మన పిల్లలని అప్పగించుకుంటే దేవుడే మన పిల్లలకి కాపుదల అనుగ్రహిస్తాడా? ఆమె హల్లెలూయా. చెప్పండి, మీరు వెళ్తారా మీ పిల్లలతో? కాన్వెంట్కి రెడీ చేసి పెట్టి ఆటో ఎక్కించే వరకే మీ బాధ్యత. ఆ తర్వాత అక్కడ చదువుకుంటున్నారు పిల్లలు, ఆ పక్క పిల్లలు ఉన్న వాళ్ళు పుస్తకాలు తీసేసుకుంటున్నారు, ఆ పక్క పిల్లలు పెన్నులు దొంగిలిస్తున్నారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్లు తిడుతున్నారు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్తో దెబ్బలాడుకుంటున్నారు. ఏమీ మీకు తెలియదు. కానీ నీకు దేవుడిచ్చినటువంటి కుమారుల్ని బిడ్డల్ని దేవుని చేతిలో పెట్టి దేవునికి అప్పగిస్తే దేవుడే నీ బిడ్డలకి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడా? నేను మరలా చెప్తున్నాను, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. పిల్లల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. అందరు బైబిల్ తీయాలి. పేజీ నెంబర్ 176, పాత కొత్త నిబంధన పుస్తకం. పిల్లల గురించి దేవుడు తల్లిదండ్రులకు చెప్తున్న మాట ఇది.
తల్లిదండ్రులను జాగ్రత్తగా గమనించాలి. మీ స్వాస్థ్యాన్ని ఎవరో కాపాడరు, మీ స్వాస్థ్యాన్ని ఎవరో బాగు చేయరు, మీ స్వాస్థ్యాన్ని ఎవరో క్షేమంగా తీసుకురారు. మీ స్వాస్థ్యాన్ని బాగు చేసుకోవలసిన బాధ్యత, క్షేమముగా ఉండవలసిన బాధ్యత, కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరములో 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచండి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. నీ స్వాస్థ్యాన్ని కాపాడుకోవడం అంటే అర్థం ఏంటి? నీ పిల్లలను సంరక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? నీ పిల్లల్ని కాపాడుకోవడం అంటే అర్థం ఏంటి? సంతోషం వచ్చినప్పుడు మెడ మీద ఎక్కించుకుని, కోపం వచ్చినప్పుడు మెడ నుంచి ఒకేసారి కిందకి పడేయడం కాదు. కొంతమంది అలాగే ఉంటారు. సంతోషం వచ్చినప్పుడు ఆడు ముక్కులోంచి శివుడు కారుతున్నా కానీ ఇలా నాకేసి ముద్దులెట్టేసుకుంటారు. కానీ బాధ కొన్ని పర్యాయాలు ఏం చేస్తారు తెలిసి, సంతోషం వచ్చినప్పుడు మెడ మీద ఎక్కించుకుంటారు. ఆ తర్వాత ఏదన్నా చిన్న కోపం వచ్చినప్పటికీ అక్కడి నుంచి దబేలు అని ఒకేసారి కింద పడేస్తారు. కానీ దేవుడి వాక్యం చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసండి, పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, ఎంత అద్భుతమైన మాట, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. జాగ్రత్త చూడంత ఏటో రాసుకున్నారు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపొద్దు. కోపము రేపొద్దు అంటే అర్థం ఏంటి? గద్దించొద్దని కాదు, బుద్ధి చెప్పొద్దని కాదు, లేకపోతే బెత్తం వాడొద్దని కాదు. కోపము రేపొద్దంటే అర్థం ఏంటంటే, పిల్లల్ని అర్థం చేసుకునే కృప తల్లిదండ్రులు పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపొద్దు. వాళ్ళు కోపం పడేలా ప్రవర్తిస్తారు. దాన్ని తల్లిదండ్రులకి సమయోచితమైన జ్ఞానము ఆలోచన ఉండి వాళ్ళకి కోపము రేపకుండానే వాళ్ళు సరైన మార్గములు పెంచడానికి దైవికమైన జ్ఞానము తండ్రులకు వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట, తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపొద్దు. మరి ఏం చేయాలి? వాడు తప్పు చేశాడు, వాడు అనకూడని మాట అన్నాడు, వాడు నోటంట నేను వినకూడని మాట విన్నాను. మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మరి కొట్టాలా, తిట్టాలా, వాడు కోపం రేపాలా? అంటే బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంటే దీని అర్థం ఏంటంటే, చిన్న వయస్సులో నుంచే వారికి వాక్యమును ఉగ్గుపాలుతో పోసినట్టు పోయగలిగితే, చిన్న వయస్సులో నుంచే ప్రార్థన చేయడము నేర్పించగలిగితే, చిన్న వయస్సులో నుంచే వాక్యము చదవడము నేర్పించినట్లయితే వారు ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను పెరుగుతారు కనుక నీకు కోపము పుట్టించకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును కనుక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. హల్లెలూయా. ఈ గడవల దినాల్లో తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయో తెలుసండి? చిన్న వయస్సులో నుంచే వారు దేవుని యందు భయము భక్తి కలిగి పెంచబడలేకే. దేవుని మహాకృపను బట్టి మన పరిస్థితులు మన పిల్లలకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే చిన్న వయస్సులో నుంచే వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని పరిచయం చేస్తున్నాము, ప్రార్థన పరిచయం చేస్తున్నాము, అలాగే ప్రార్థనలు పరిచయం చేస్తున్నాము. ఎందుకో తెలుసండి, మన పరిస్థితి వాళ్ళకి రాకూడదు. ఇక్కడ ఉన్న నా వయసు కలిగిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ లోకములో తిరిగేసి, సినిమాలు చూసేసి, సీరియల్ చూసేసి, పాపపు తలంపులు, పాపపు ఆలోచన కలిగి, ఆ తర్వాత కొన్ని దినాలకి వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిసము పొంది సార్వత్రిక సంఘములో చేర్చబడిన ప్రజలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కానీ మన తరము కాదు, మన పిల్లల విషయంలో
చిన్న వయసులో నుంచి వాళ్ళు సీరియల్ చూడకుండా చేస్తున్నాము, సినిమాలకి వెళ్ళకుండా చేస్తున్నాము, మందు కొట్టకుండా చేస్తున్నాము, సిగరెట్ కాల్చకుండా చేస్తున్నాము. కారణం ఏంటో తెలుసా? వారిని ఎలా పెంచాలో మనం నేర్చుకున్నాము కనుక ఆ పెంపకములో వారు పెరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మన పరిస్థితి అలా రాలేదు కదండి. మనం అన్ని అయిపోయిన తర్వాత యేసు ప్రభువులోకి వచ్చాము. కొన్ని చక్కబెట్టేసి దేవుని సన్నిధిలోకి వచ్చాం. మనం అప్పుడు తెలుసుకున్నాం మన ప్రభువుని. కానీ బైబిల్ చెప్తుంది మన పిల్లలు అలా కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన పిల్లలు సినిమాలు థియేటర్లు చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మన పిల్లలు సీరియల్ చూడలేని వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు సిగరెట్ కాల్చలేని వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు మందు తాగలేని వాళ్ళు ఉన్నారు. మన పిల్లలు నోటంట బూతులు రాలేని వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యము చేత చిన్న వయసులో నుంచే వాళ్ళని పెంచుతున్నాము కనుక వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత తొలగిపోవడం. ఆమేన్. హల్లెలూయా. అందుకని దయచేసి దేవుని సేవకునిగా చెప్తున్నారు, మీ పిల్లలు, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను, చెప్పండి, శిక్షలోను బోధలోను. శిక్ష అంటే ఏంటి? ప్రభు యొక్క శిక్ష ఏంటి? ప్రభు కూడా శిక్షిస్తాడా? ప్రభు యొక్క శిక్ష ఏంటి? 5 గంటలకి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు లెగుస్తావు, నీ పిల్లోడు లెగడం. తండ్రి లేకపోతే తల్లి అంటది ఎదిగే వయసు పడుకొని అంటారు. తల్లి ఏమంటది? ఆడు ఎదిగే వయసు ఎందుకు నువ్వు అలా చేస్తావు అని పడుకొని అంటారు. తండ్రి లెగ్గొడతాడు. ఈ తల్లి సపోర్ట్ వల్ల వాడు ఇంకా దుప్పటి ముసుకేసేసి, ఈ తల్లి సపోర్ట్ వల్ల వాడు ఇంకా మెరుగుకుండు కూడా దుప్పట్లోనే చూస్తాడు కదా తప్ప లేచి మోకరించడం. కారణం ఏంటో తెలుసండి? ఆ సమయంలో బైబిల్ ఏం చెప్తుందంటే, చెప్పండి, ప్రభు యొక్క శిక్ష అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆ సమయంలో మనము గద్దించైనా సరే, అవసరమైతే పెద్దవాడైనా సరే, నువ్వు ఇలాగే ముందు బారిపోతున్నావు, లేచి మోకరించు అని చెప్పగలిగినటువంటి దైవికమైన జ్ఞానము తల్లిదండ్రులు పొందుకుందురుగాక. ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. రెండవదిగా ప్రభు యొక్క బోధలో పెంచాలి. వాక్యములో వారిని పెంచుతున్నప్పుడు, ప్రతిరోజు వాక్యం చదివవా? స్కూల్కి వెళ్ళిపోతున్నావు, రెడీ అయ్యా, వాక్యం చదివవా ఈరోజు అని ఎప్పుడైనా నీ కూతురుగా నీ కొడుకుగా అన్నావా? ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులారా. దేవుని సేవకులుగా చెప్తున్నాను. అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోతావు, క్యారేజ్ ఎట్టేసుకున్నావు, బెల్ట్ ఎట్టేసుకున్నావు, స్టై ఎట్టేసుకున్నావు, కాజ్ వేసావు, తరగతి వేసుకున్నావు, పౌడర్ వేసుకున్నావు, చేతి కొట్టేసుకున్నావు. ఇప్పుడు చెప్పండి, అమ్మ నువ్వు ఈరోజు వాక్యం చదివవా అని అడిగిన తల్లిదండ్రులు చేతులు ఎత్తండి. ఇక్కడ అది ఒక్క ఆయన, అదిగో ఆ ఫ్యామిలీ ఒక్కడే. టక్కని చేతులు ఎత్తారు, ఇద్దరు ఒకసారి ఎత్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఒక మాదిరి మనకి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. చేతులెత్తి హల్లెలూయా. దేవుని సేవకుడిగా మరొకసారి మీకు ఆ సంఘానికి ఇచ్చినటువంటి నాయకుడిగా, ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, దేవుని వాక్యం చదువుతుంది, దేవుని వాక్యం చెప్తుంది బోధలో పెంచడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రతిరోజు కూడా నీ కూతురిగా, నీ కొడుకునిగా నీ రోజు వాక్యము చదివవా అని అడిగితే, ఆ చదవని రోజు, ఆ మరుసటి రోజు ఏం చేస్తాడో తెలుసా? అమ్మో మా అమ్మ అడుగుతుంది, మా నాన్న అడుగుతాడు, ఖచ్చితంగా ఈరోజు నేను వాక్యము చదవాలి అని. ఒకరోజు కాకపోయినా రెండో రోజు అయినా సరే అతనికి ఏమవుతుందంటే జ్ఞానోదయం అయ్యి ఏం చేస్తాడో చదువుతాడు. ఇప్పుడు హోంవర్క్ రాయలేదంటే లోపల టీచర్ అక్కడ ఏమంటారు? టీచర్ని ఏమంటారు? టీచర్ని ఏమంటారు అక్కడ? మిస్. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది చెప్పండి? హోంవర్క్ రాయలేదనుకో, గాడుకు చేయించడమో బెత్తం వాడటమో చేస్తారు. రేపు కానీ ఇలా చేస్తావా, ఇంకా ఎక్కువ దెబ్బలు తగ్గేటప్పటికి ఇవి వచ్చినట్టే రోజు బ్యాట్ పక్కనాడేసి ఆడుకోవటానికి వెళ్ళిపోయినటువంటి కుర్రోడు కానీ పిల్ల కానీ వచ్చినట్టే హోంవర్క్ రాసేసుకుని అప్పుడు ఆడుకోవటానికి వెళ్తారు. ఎందుకని? రేపు టీచర్ గారు కొడతారేమో అని. ఖచ్చితంగా నువ్వు ఒక్క రోజు చెప్పితే రెండవ రోజు ఖచ్చితంగా వాళ్ళు చదువుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఉదయాన్నే లేచిన తర్వాత, అమ్మాయి నువ్వు ప్రార్థన చేసుకున్నావా లేదా అని ఎవరన్నా అడుగుతున్నారా? మీ పిల్లలు ఎవరినవుతే మీ పిల్లలు అడుగుతున్నారా? ఎవరు నేర్పుతారు మీ పిల్లలకి?
బైబిల్ ఏం చెప్పిందంటే కాపాడుకోవలసిన బాధ్యత నీదే. స్వాస్థ్యాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఖచ్చితంగా వాడు వస్తాడు, వాడు దొంగ, వాడు దోచుకుంటాడు నీ పిల్ల హృదయాన్ని, నీ కొడుకు హృదయాన్ని వాడు దోచుకున్నాడు అనుకో. తర్వాత నువ్వు నీకు వచ్చేది ఏంటో తెలుసా? ఇలా తల ఎత్తుకుని కాదు, తల దించుకునే పరిస్థితి వస్తుంది. అవమానం నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తారు, నిందలు నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తాయి. నువ్వు చెప్తే ఏమవుతుంది? నీ ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా భయపడతారు. ఆ భయపడి దాన్ని ఏమవుతుందో తెలుసా? కంటిన్యూ అయిపోతుంది. అలవాటు అయిపోయింది అనుకోండి, వాడికి అంటారు, దాన్ని ఏమంటారు? వాడుక. అలవాటు అయిపోయింది అనుకోండి, రోజులు పోయిన తర్వాత వాక్యం చదివావమ్మా అని అడగక్కర్లేదు. అమ్మా ఈ రోజు నేను వాక్యం చదువుతుంటే ఇలా రాయబడి ఉంది ఏంటని నిన్నే అడుగుతారు. ఆమె హల్లెలూయా చెప్పాలి, చేతులైతే హల్లెలూయా. నిన్ను అడుగుతారు ఏమని? అమ్మాయి ఈ వాక్యం కాడ పౌరు గారు ఎలాగన్నారంటే అని. వాక్యము చదువుతున్నప్పుడు వాక్యములో ఉన్నటువంటి డౌట్లు నిన్ను అడిగే స్థాయికి వాళ్ళు దిగిపోతారు. హల్లెలూయా హల్లెలూయా. తల్లిదండ్రులారా, దేవుని సేవకుని చెప్తున్నాను, రేపటి నుంచి అయినా సరే, రేపటి నుండి అయినా సరే మీ పిల్లలు లేచినప్పుడు ప్రార్థన చేసుకున్నావా? తర్వాత రెండవది, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే బైబిల్ చదివమ్మా. అలా చెప్పాలంటే మొదటిగా మనం చేసి ఉండాలి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. సిరిసిరి నవ్వులు నవ్వుకుంటారు కొంతమంది. ఎందుకు సిరిసిరి నవ్వులు నవ్వుకుంటారంటే, అలాగా పిల్లలకి మనం చెప్పాలంటే తల్లిదండ్రులుగా మనం అది చేసి చూపించాలి. నేను బైబిల్ చదవకుండా మిమ్మల్ని బైబిల్ చదవమంటే బాగుంటుందా? నేను ప్రార్థన చేయకుండా మిమ్మల్ని ప్రార్థన చేయమంటే బాగుంటుందా? నేను ప్రభుని స్తుతించకుండా మిమ్మల్ని ప్రభుని స్తుతించండి బాగుంటుందా? నేను మోకరించకుండా మిమ్మల్ని మోకరించమంటే బాగుంటుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. దేవుని సేవకుడిగా తల్లిదండ్రులారా, దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట, దేవుని సేవకుడిగా ఈ మాట మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ పిల్లలకి బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని, ప్రభుని స్తుతించమని నువ్వు చెప్పగలగాలంటే నువ్వు చేసి ఉండాలి. నువ్వు చేసి ఉన్నప్పుడు నీ పిల్లలు చెప్పగలవా? నువ్వు చెయ్యకుండా నీ పిల్లలు చెప్తే నీ పిల్లలే నీ మీదకి తిరగబడి తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని దయచేసి దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను మీరు వారిని పెంచినప్పుడు బైబిల్ చెప్తుంది మీ స్వాస్థ్యాన్ని మీరు కాపాడుకోగలరా? ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, దేవుని సేవకునిగా మీరు చేసి చూపించండి. మీ పిల్లలు దాని ప్రకారంగా చెయ్యకపోతే నన్ను అడగండి. మీరు చెయ్యకుండా మీ పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళు మాత్రము చెయ్యరు. కారణం ఏంటో తెలుసా? నువ్వు చెయ్యకపోవడం వాళ్ళు చూస్తారు కనుక. పిల్లలు ఎదురుకుండా తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుంది? పిల్లలు కూడా వాళ్ళు కూడా తిట్టుకుంటారు, వాళ్ళు కూడా దెబ్బలాడుకుంటారు. అందుకని తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. హల్లెలూయా. అలా పెంచినప్పుడు దేవుడి సేవకుడిగా చెప్తున్నాను, మీ స్వాస్థ్యం మీద ఏ దుష్టుడు కన్నేయడానికి వీలుండదు. కారణం ఏంటంటే ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు కనుక ఆ ప్రార్థన కంచి మీ పిల్లల చుట్టూ ఉంటుంది. వాక్యము చదివి వెళ్తున్నారు కనుక వాక్యమయ్యుడ దేవుడు వారితో మాట్లాడతాడు కనుక వారు పాపము చేసి లోకములోకి వెళ్ళి పాపము చేసే అలవాటు నుంచి భయపడతారు. వాళ్ళు భయపడతారు. అమ్మో వాక్యం ఇలా ఉంది, పౌలు గారు ఎలా చెప్పారు, తిమోతి గారు ఎలా చెప్పారు, ఫిలిప్పు గారు ఎలా చెప్పారు, ఇలా మనం చేయకూడదని మన పిల్లలకి నువ్వు చెప్పకుండానే దైవ భయము కలిగి ఉంటుంది, వాక్యము భయం ఉంటుంది. మొదటిది అనుభవం ఏంటో తెలుసా? ఈ కుమారులు యెహోవా మీకు ఇచ్చిన స్వాస్థ్యము, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీదే. హల్లెలూయా హల్లెలూయా. ఇక రెండవదిగా మనము చూసినట్లయితే స్వాస్థ్యము అనగా, చెప్పండి, స్వాస్థ్యము అనగా తల్లిదండ్రులు మనకిచ్చిన ఆస్తి. చెప్పండి, స్వాస్థ్యం అనగా తల్లిదండ్రులు మనకిచ్చిన
ఆస్తి. ఇప్పుడు మన ఆస్తి మనం ఏం చేయాలంట చెప్పాలి, కాపాడుకోవాలి. మన స్వాస్థ్యమైనటువంటి మన కుమారుని ఎలాగైతే కాపాడుకుంటున్నామో, మన స్వాస్థ్యమైనటువంటి తల్లిదండ్రులు మనకి ఇచ్చిన ఆస్తిని మనము కాపాడుకోవాలి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని కాపాడుకోలేక పాడు చేసుకుని దిగజారిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అందుకనే చాలా మంది అంటారు బళ్ళు వాళ్ళైపోయే వాళ్ళు అంటే అర్థం ఏంటి? బళ్ళు వాళ్ళు అయిపోయే వాళ్ళు బళ్ళు అయిపోయి అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు వీళ్ళ నాన్న చాలా ఆస్తి సంపాదించాడండి, కానీ ఆ పిల్లలు ఎదిగిన తర్వాత అంతా నాశనం చేశారండి అంట. మన కళ్ళారా చూస్తున్నాము, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి పిల్లలు తగలేసిన వాళ్ళు 3 మంది ఉన్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పిల్లలు పాడు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు పాడైపోయింది? దాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయారంటే, వ్యసనాలను బట్టి, లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి, లోకాన్ని వెంబడించిన త్వరగా. బైబిల్కి మాట ఉంది, ప్రతిదానికి బైబిల్ ఉన్న మాట మీతో చెప్తున్నాను. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటది? ఒక తండ్రికి 2 కుమారులు. ఎంతమంది అంట? ఎలా చూడాలి ఆ వైపు? మీకు తెలిసిందే, ఎలా చూడండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి కంటే తల్లిదండ్రులకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు చిన్న కొడుకు వచ్చి తండ్రి గారిని అన్నాడు, నానా నా ఆస్తి నాకు ఇచ్చేయాలి. నేను ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మనకు స్వాస్థ్యం. అందుకనే ధైర్యంగా చిన్న కొడుకు వచ్చి ఏమన్నాడంటే, నాన్న అన్నాడు, నానా నా ఆస్తి నాకు ఎంత వస్తుందో అంత పంచిపెట్టే అన్నాడు. మరి మనకు ఇల్లు ఉందని అన్నాడు అనుకో, అయితే నాకు పోర్షన్ రాయిచ్చే అన్నాడు. మనకు 10 ఎకరాలు ఉందన్నాడు, అందులో 5 ఎకరాలకు ఇచ్చే అన్నాడు. మనకు 500 గొర్రెలు ఉన్నాయన్నాడు, 250 గొర్రెలకు ఇచ్చే అన్నాడు. మొత్తం మీద చిన్న కొడుకు వచ్చి ఏం చేశాడు తెలుసా? తన తండ్రితో అన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి. కొడుకు కాబట్టి తల్లిదండ్రుల్ని ఆస్తి అడగగలిగాడు. నేను అడగగలనా? మీరు అడగగలరా? ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించిన స్వాస్థ్యం మీద తనకు స్వాస్థ్యముగా పుట్టినటువంటి కుమారుడికి అధికారం ఉంది. అందుకని ఏం చేస్తాడంటే, ఆ మాటకి జవాబు చెప్పలేక, ఇది నేను సంపాదించిన ఆస్తి కనుక, నా కడుపును పుట్టిన కొడుకు నా స్వాస్థ్యము కనుక, నేను సంపాదించిన ఆస్తులు వాడికి ఖచ్చితంగా సగమిచ్చేది కనుక, అందుకని ఏం చేస్తాడో తెలుసా? తన తండ్రి మారు మాట మాట్లాడకుండా, తన కొడుకుకి కోపము రేపకుండా, స్వాస్థ్యాన్ని అడిగే దమ్ము ధైర్యము తండ్రి కొడుకుకు ఉంది కనుక, ఆ కొడుకు ఏం చేసినట్టుగో తన ఆస్తిలో సగము తనకు వచ్చే స్వాస్థ్యాన్ని ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? తన తల్లిదండ్రుల నుంచి సంపాదించుకున్న స్వాస్థ్యాన్ని, ఆస్తిని కాపాడుకోలేక పాడు చేసుకున్నాడంట యవనస్తుడు. ఏం చేశాడంట? పాడు చేసుకున్నాడు. లోకములో ఉన్నటువంటి వ్యసనాలకి ఖర్చు పెట్టి, లోకములో ఉన్నటువంటి అంగులు ఆర్పాటాలకి ఖర్చు పెట్టి, లోకములో ఉన్న వాటి అంతటికి ఖర్చు పెట్టేసి, మొత్తం మీద తనకు వచ్చినటువంటి ఆస్తిలో భాగం స్వాస్థ్యాన్ని ఏం చేశాడంటే పాడు చేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దాన్ని దాచుకోలేకపోయాడు, కాపాడుకోలేకపోయాడు. తర్వాత చివరికి ఏమైందో తెలుసా? ఆస్తంతా పోయింది. ఆస్తంతా పోయిన తర్వాత చివరికి తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి వస్త్రాలు కానీ లేని పరిస్థితులు అయిపోయింది. అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? తన ఆస్తిని, తన స్వాస్థ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులైతే, హల్లెలూయా. నేను ఇల్లు అడిగినా, మీరు ఇల్లు అడిగినా, ఏదైనా ఎందుకు మీరు ఆశించిన ఆస్తిని, స్వాస్థ్యాన్ని కాపాడుకోలేకపోయావు అని అడిగితే, ఆ అబ్బాయి ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? అద్భుతమైన సమాధానం. నానా నీకును పరలోకములో ఉన్నటువంటి దేవునికి నేను వ్యతిరేకముగా పాపము చేశాను. ఏమన్నాడు తెలుసా? సమాధానం ఏంటో తెలుసా? ఆస్తి పాడైపోవడానికి ఏంటి, సమస్తాన్ని కోల్పోవడానికి, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా?
ఇదిగో నీకును పరలోకమున్న తండ్రికి విరోధముగా పాపము చేస్తాను. అంటే ఆస్తిని కాపాడుకోలేనోడు ఏం చేసినట్టు తెలుసా? పాపము చేసినట్టు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొడుకు నువ్వు కాపాడుకోలేకపోయినా, నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నువ్వు కాపాడుకోకపోతే బైబిల్ చెప్తుంది పాపము చేసినట్టు. దేవుని పిల్లలుగా చెప్తున్నా, దేవుని సేవకుడిగా మీ అమ్మా నాన్న మీరు కొంత ఆస్తి సంపాదించిన, ఒక వీళ్ళు ఇల్లే సంపాదించారనుకో, ఆ ఇల్లుని కాపాడుకోవలసిన బాధ్యత నీదే. ఒక కుర్చీనే సంపాదించారు, లేకపోతే 5 సెంట్లు సంపాదించారు, ఆ 5 సెంట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ దేవుని చిత్తము నడిస్తే 5 సెంట్లకు 10 సెంట్లు సంపాదించుకోగలవు. ఆమేన్. హల్లెలూయా. నేను మళ్ళా చెప్తున్నాను, స్వాస్థ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే. ఒకటి, తల్లిదండ్రుల కుమారుని కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులకి. రెండవదిగా బైబిల్ చెప్తుంది, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి స్వాస్థ్యము కనుక దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత చెప్పండి ఎవరిది? చెప్పాలి ఎవరిది? కుమారుడిది. బైబిల్ ఉందా లేదా? అలాగా లోకాసు వార్తలో భౌతికంగా ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకి అబ్రహాము ద్వారా దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ స్వాస్థ్యం అంటే? పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులైతే హల్లెలూయా. చదవండి మాట. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం ఏంటి? నిర్గమాకాండము 6:8 ద్వితీయోపదేశ కాండము 4:38 త్వరగా చదవాలి. చూడండి ఎలా రాయబడి ఉందో బైబిల్లో. నేను నిర్గమాకాండం 6:8 చదవమ్మా. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్య ఎత్తి ప్రమాణము చేసిన అమ్మా దేశములోనికి మిమ్మల్ని రప్పించి దానిని మీకు నేను స్వాస్థ్యముగా ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వైపు చూడాలి. ఇలాగా స్వాస్థ్యం అంటే అర్థం ఏంటంటే ఆస్తి. తండ్రి అయిన దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకు ఒక మాట చెప్పాడు. ఇదిగో నేను నీకు ఈ సంతానాన్ని విస్తరింపచేస్తాను, నీ సంతానంలోంచి రాజులు వస్తాను, నీ సంతానంలోంచి భూమంతా విస్తరింపచేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను. సంతానాన్ని ఇచ్చిన నేను, సంతానాన్ని సమృద్ధిగా ఇచ్చిన నేను వాళ్ళందరికీ కావలసినటువంటి భూభాగాన్ని కూడా ముందుగానే సిద్ధపరిచాను. ఆమేన్. హల్లెలూయా. స్వాస్థ్యాన్ని కూడా ముందుగానే సిద్ధపరిచాను. నేను మాట చెప్తున్నాను, స్వాస్థ్యము అనగా అర్థం ఏంటి చెప్పండి? దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చిన కుమారులు స్వాస్థ్యము. 2, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి స్వాస్థ్యము. 3, తండ్రి అయిన దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యము స్వాస్థ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. రెండో విషయం ఏంటంటే, ఇదిగో అబ్రాహాముతో దేవుడు ఏం చెప్పాడంటే, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని చెప్పిన దేవుడు అన్నాడు. అంత సంతానం ఇచ్చిన తర్వాత ఎవరిని భిక్షమెత్తుకునేలా చేయను, అందరికీ నేను స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాను, ఆస్తిని సిద్ధపరిచాను, ఆ ఆస్తిని మీకు ఇస్తాను అని చెప్పాడు. రెండో చోట ఏమన్నాడో తెలుసా? ఆ ఆస్తి ఆల్రెడీ ఒకరి స్వాధీనంలో ఉంది. ఆ స్వాధీనంలో ఉన్న ఆస్తిని వారిని విడిపించి వారిని బయటికి పంపేసి ఆ స్వాస్థ్యాన్ని మీకిచ్చి ఆ స్వాస్థ్యములోనికి మిమ్మల్ని నేను నడిపిస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి ఒకసారి ఎలా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు సిద్ధపరిచిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తారని చెప్పాడు. అలాగే స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. కానీ ఎలా చూడండి, దేవుడు ఇచ్చాడు,
తండ్రి ఇచ్చాడు, కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కుమారుడిది. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఐగుప్తు దేశము నుంచి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వారి ప్రయాణంలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో, వారి ఆత్మీయ యాత్రలో పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అరణ్యములోనే ఆకులు రాలిపోయారంట. స్వాస్థ్యాన్ని పంచుకోలేదు, స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు సరుగుడు వల్ల, వారు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడం వల్ల, దేవుని చిత్తానికి అప్పగించుకోకపోవడం వల్ల, దేవుని మాటను గైకొనకపోవడం వల్ల, దేవుని సేవకు నడిపిస్తున్నటువంటి మోషే మాటకు అవిధేయులయ్యి, దేవుని సేవకులకు లోబడక చివరికి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళంట అరణ్యములో ఆకులు రాలిపోయారు. చాలా మంది చచ్చిపోయారు. అంటే వాళ్ళకి ఇస్తారన్న ఆస్తిని పంచుకోకుండానే చచ్చిపోయారు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, యెహోషువ కాలం వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి అక్కడ నివాసము చేసి ఆక్రమించుకున్నటువంటి వారందరినీ కూడా తరిమి కొట్టి ఆస్తిని యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలకి 11 గోత్రాలకి పంచిపెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. 11 గోత్రాలకి పంచేశాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యము తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి 12 గోత్రాలు ఉంటే 12 గోత్రాలు 11 గోత్రాలకి ఆస్తి పంపకాలు పెట్టాడు. ఎవరో? యెహోషువ. మరి మిగిలినటువంటి లేవి గోత్రానికి మాత్రం ఆస్తి ఇవ్వలేదు. లేవి గోత్రానికి ఆస్తి ఎవరంటే ప్రజలందరూ, సంఘమంతా లేవి గోత్రానికే ఆస్తి. ఆమేన్ హల్లెలూయా. అందుకనే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు గాని, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనుడు గాని ఎవరయ్యా ఆస్తి అంటే సంఘమే ఆస్తి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మీకు 10 ఎకరాలు ఉందనుకో, 10 ఎకరాలు మీరు సాగు చేసుకుని 10 ఎకరాల మీద మీరు సంపాదించుకోవచ్చు. కానీ మిమ్మల్ని సాగు చేసి మీ మీద మేము సంపాదించుకోవాలి. ఇది దేవుని వాక్యం. అందుకనే బైబిల్ చెప్తుంది, సంఘమే లేవీయులకు స్వాస్థ్యం. పంపకాల్లో 11 మంది అన్నదమ్ములకి పంచారు, కానీ ఒక అన్నగారికి మాత్రము పంచలేదు. ఎందుకు పంచలేదు అంటే ఈ 11 అన్నదమ్ముల యొక్క కుటుంబాల మీదే ఈ అన్నగారు పెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు ఈ పిడికిళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? యాద నుంచి వచ్చింది అనుకుంటున్నారు. అన్నీ ఈ పిడికిళ్ళు ఎందుకు తీయాలి? కాలుకి ఎందుకు వేయాలి? ప్రథమ ఫలం ఎందుకు తీయాలి? దశమ భాగం ఎందుకు తీయాలి? ఎందుకంటే లేవీయులకు దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, భూమి ఇవ్వలేదు. సంఘము తీసుకొచ్చిన వాటి మీదే లేవీయులు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్తుంది, మీరేమో పొలాలు దున్నితే సేవకుడేమో బీడు భూములు దున్నారంట. బీడు భూములు అంటే ఏంటి? బీడు భూములు అంటే ఏంటి? ఆడికి ఎన్నిసార్లు చెప్పినా చర్చికి రావడం, ఆడు ఎన్నిసార్లు ఎంత వాక్యం చెప్పినా ఆడికి అర్థం అవుదాం, ఎన్నిసార్లు బాప్టిజం తీసుకోమన్నా తీసుకోవడం. అది ఏమైపోయిందంటే బీడు భూమి అయిపోయింది. మరి దాన్ని ఏం చేయాలి? వాక్యము చేత దాన్ని ఏం చేయాలి చెప్పండి? బైబిల్ చెప్పింది కదా, నాగల మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదని. ఇప్పుడు అరక పట్టుకుని ఆ బీడు భూములు దున్నుతూ ఉన్నప్పుడు, ఆ బీడు భూములు దున్నుతున్నప్పుడు ఆ గడ్డలుగా మట్టి బయటకు వస్తున్నప్పుడు ఆ లోపల ఉంటాయి కొన్ని పెంకులు ఉంటాయి, కొన్ని ఏర్లు ఉంటాయి, కొన్ని పనికిరాని చెత్త ఉంటుంది. ఆ చెత్త అంతా తీసేసి వాక్యం అనే విత్తనాలు చల్లుతున్నప్పుడు అది మంచి నేల అయితే 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలిస్తుంది. అది ఇంకా బీడు నేలగా ఉందనుకో, ఎన్ని విత్తనాలు వేసిన బైబిల్ చెప్తుంది, పందుల ముందు ముత్యాలు చల్లొద్దు అని. నా మాట కాదు, ఇది వాక్యం. పందుల ముందు ముత్యాలు చల్లొద్దు. అవి ముత్యాలైనా పంది ఏం చేస్తే తొక్కకుండా పోతాం. ముత్యము యొక్క విలువ పందికి తెలియదు. ముత్యము యొక్క విలువ పందికి తెలియదు కనుక వాక్యం యొక్క విలువ కొంతమందికి తెలియదు. వాక్యం అయ్యన్న దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది మంచి నేల మీద పడిన వాక్యం ఉందనుకోండి, వాళ్ళు మీరు చూడండి, దేవుడి సేవకులకి చెప్తున్నాను, ఏ సంఘములైనా ఎక్కడైనా సరే అలా ఆటోమేటిక్గా 30 అంతులుగా 100 అంతులుగా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఆశీర్వదించబడతారు.
ఆమె హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. వాళ్ళు కనీసము నేను అంటాను, నిజంగా దేవుడి సేవకుని చెప్తున్నాడు, ఒకప్పుడు వాళ్ళకి తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండేవి కాదు. కానీ వాళ్ళ నేల మంచిగా చేసుకున్నప్పుడు, వాళ్ళ పొలము మంచిగా చేసుకున్నప్పుడు, ఇదిగో వాక్యం అనే విత్తనములు ఆ మంచి నేల మీద పడుతున్నప్పుడు ఏం చేస్తాయో తెలుసా? అది మొలకెత్తుతాయి, 30 60 100 ఫలిస్తుంది. అందుకనే వాక్యానికి లోబడి వాక్యం అనే విత్తనాలు హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటారో ఆటోమేటిక్ గా వాళ్ళు అభివృద్ధి చెందేస్తారు. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వాళ్ళు అప్పుడు ఏమవుతుందో తెలుసా? అంతకు ముందు ఎంత దొల్ల అంటుకునేది కాదు, 7 కిలోమీటర్ల పరిగే. కానీ మంచి నేల మీద పడ్డ తర్వాత, విత్తనములు మొలకెత్తడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు పట్టుకున్నదంతా బంగారం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. అరే ఒకప్పుడు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలాగైపోయారండి. అరే ఒకప్పుడు నడిచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏకంగా మోటార్ సైకిల్ వేసుకొని చేస్తున్నారు. ఒకప్పుడు తాటేకిట్లో మట్టి అనుకునేవారు, ఇప్పుడేమో బిల్లు కట్టేస్తారు. ఒకప్పుడేమో డాబాలో ఉండేవారు, ఇప్పుడేమో అపార్ట్మెంట్ కట్టేస్తారు. ఇదంతా ఎందుకో తెలుసా? వాక్యం అనే విత్తనములు మంచి నేల మీద పడినప్పుడు నువ్వు మొలిపించినా మొలపకపోయినా అది ఖచ్చితంగా మొలిచిపోతానే ఉంటానే. ఆ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేరు. అందుకని సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడిన మాట తెలుసా? నరుని యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదము కాదు, దేవుడికి ఆశీర్వాదము ఐశ్వర్యము. నీ ఆశీర్వాదం ఎంత? నువ్వు ఎంత కష్టపడితే నీకు ఆశీర్వాదం వస్తుంది. రాత్రనక పగలనక నువ్వు కష్టపడి నువ్వు అది నిలబడదు. దేవుని చిత్తములో ఉన్నది పైస అయినా సరే ఆ పైస అలాగే ఉంటుంది. దేవుని చిత్తంలో సంపాదించిన పైస అయినా సరే ఆ పైస అలాగే ఉంటుంది. దేవుని చిత్తము కాకుండా నా కష్టార్జితముతో నా ప్రయాసంతో నేను సంపాదించాలని అనుకుని నువ్వు ఎంత ప్రయాసపడినా అది నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వదు, నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వదా. ఎప్పుడు నువ్వు ఆశీర్వించబడతావు, ఐశ్వర్యవంతుడు అవుతావు తెలుసా? వాక్యం అనే విత్తనములకు నీ హృదయాన్ని చోటిచ్చినప్పుడు, నీ హృదయాన్ని తెరిచినప్పుడు. బైబిల్ చెప్తుంది, వాక్యం అనే విత్తనములు అపొస్తలుడైన పౌలు చెప్పుతుండగానే లుస్త్రాలో ఉన్నటువంటి యవనస్తుడంట కాళ్ళు కుట్టుబడిపోయాయి, కాళ్ళు చచ్చుబడిపోయాయి, నరాలు చచ్చుబడిపోయాయి, నలుగురు మోసుకొచ్చారు. కానీ అపొస్తలుడైన పౌలు వాక్యం అనే విత్తనములు విత్తుచుండగానే ఆ వాక్యం అనే వాక్యే తన నరాల్లోనికి వెళ్ళి దిగ్గున లేచి పరిగెట్టగలిగినటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. వాక్యం అనే విత్తనములు విత్తుతున్నప్పుడు తన వ్యాపారాన్ని పక్కన పెట్టి, తన జీవనాన్ని పక్కన పెట్టి, లూదియా వాక్యాన్ని ఎప్పుడైతే తన హృదయంలో స్వీకరించిందో బైబిల్ చెప్తుంది లూదియా రక్షించబడ్డదంట. ఆ మీటింగ్ అయిపోగానే కూర్చోలేదంట, అయ్యా అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రండి అయ్యా. ఎందుకమ్మా మీ ఇంటికంటే రండయ్యా రండయ్యా ఇంటికి తీసుకెళ్ళంట. ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ బాప్టిజం ఇప్పించిందంట. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అనే విత్తనాలు హృదయంలో పడ్డాయి కనుక. ఆమేన్. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని వాక్యము కొంతమంది దొన్నపోతు మీద వర్షం కురిసినట్టే. ఎంత వర్షం కురిసిన దానికి ఏమనిపించదు. ఓ మాత్రంలో దానికి వర్షం కురిసిందనుకో బాబాయ్ ఏమవుతుంది? చలించండి, మళ్ళీ మంట వేయాలి, లేకపోతే 2 దుప్పలు కప్పాలి. కానీ కొన్ని దున్నపోతు మీద వర్షం అంటే అర్థం ఏంటో తెలుసు? దున్నపోతు కంటే ఎంత వర్షం కురిసినా ఏమనిపించదంటే కారణం ఏంటో తెలుసా? దాని శరీరము, దాని చర్మము దర్శనం అనమాట. చర్మం దర్శనం అంటే ఏంటో తెలుసా? కొన్ని హృదయాలు వాత వేయబడిన మనస్సాక్షి వాత వేయబడతాయి. ఆ హృదయాలు ఎంత వాక్యం వెళ్ళనే లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్దాం చప్పట్లో హల్లెలూయా స్తోత్రం అంతే లోపలికి వెళ్తుంది. నేనేమంటానంటే మందు లోపలికి వెళ్తేనే మనకి లోపల ఉన్న రోగాన్ని ఏ రీతికైతే అనేటిది నివారణ చేస్తాదో వాక్యము కూడా లోపలికి వెళ్ళినప్పుడే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యము లోపల ఉన్నటువంటి వాటిని అన్నిటిని నివారణ చేసి వాక్యము ఫలించడం ప్రారంభిస్తుంది. చెప్పాలి హల్లెలూయా. చెప్పండి. స్వాస్థ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మందే.
స్వాస్థ్యాన్ని 11 గోత్రాలకి దేవుడు పనిచేశాడు. యెహోషువ నాయకత్వంలో 11 మందికి కూడా స్వాస్థ్యాన్ని, ఇదిగో నీకు ఇక్కడ దాకా వస్తుంది, నీకు ఇక్కడ దాకా వస్తుంది అని అందరికీ పనిచేశాడండి. లేవీలకు పంచలేదు. కారణం ఏంటో తెలుసా? లేవీలు 11 గోత్రాల మీద నుంచి వచ్చేదాన్ని లేవీలు బ్రతకాలే. ఆ లేవీలకు 11 గోత్రాల మీద అధికారమే స్వాస్థ్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చపాతీ చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుంది, మందను కాసేవాడు మందపాలు తాగని. ఎన్ని వాక్యమై ఉన్నాయి. బైబిల్ అంటది, వాక్యోపదేశము పొందేవాడు, వాక్యోపదేశం అందించే వానికి పదార్థములన్నిటిలో మంచి పదార్థములు ఇవ్వాలి. ఇది నా మాట కదా, దేవుడి వాక్యం మాట. అందుకని దయచేసి దేవుడి సేవకునికి చెప్తున్నాను, స్వాస్థ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే. తల్లిదండ్రులారా, పిల్లలారా, మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కాపాడుకోవలసిన బాధ్యత మీదే. తప్పిపోయిన కుమారుడు తగలేసుకున్నట్టుగా తగలేసుకోవద్దు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వాస్థ్యం అని బైబిల్ చెప్తుంది. అందుకని ఆ స్వాస్థ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మందే. ఇంకొక మాట చెప్తున్నా చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 4:38. ద్వితీయోపదేశకాండము 4:38. బాగా చూడాలి. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయించున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించి, కాబట్టి పైనున్న ఆకాశమందును కిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడని మరి యొక్క దేవుడు లేడని నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడు అంట? పైన ఆకాశం ఎందు కానీ భూమి కింద భూమి కింద నేల ఎందు కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నుండి దేవుడు లేడు. ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా? ఆల్రెడీ నీ ఆస్తిని, ఆల్రెడీ నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఒకరు అస్తముందాల మీద ఒకరు ఆల్రెడీ ఆక్రమించారు, ఒకరు దాన్ని అనుభవిస్తున్నారు, ఒకరి స్వాధీనములో ఉంది ఆ ఆస్తి. అయితే దేవుడు నీకు ఇస్తారని ఇచ్చాడు కనుక ఐగుప్తు దేశం నుంచి నిన్ను విడిపించింది, ఆ పార్వతులను ప్రవహించి దేశానికి నిన్ను నడిపించింది. ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికే. దేవుని సేవకునిగా బలిపెట్ట మీద చెప్తున్నాను, ఈశ్వర చదివిన మాట పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల అది నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నువ్వు కాపాడుకుందువు గాక. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడో తెలుసా? ఇప్పటికే ఒకరు అస్తమ ఆ స్వాస్థ్యం మీద ఉంది, ఇప్పటికే ఒకరు కన్ను ఆ స్వాస్థ్యం మీద ఉంది. అయితే ఆ కన్నేసిన ఆ ఆక్రమించుకున్న వారిని నా దేవుడు వెళ్ళగొట్టి ఆ వెళ్ళగొట్టి ఆ స్వాస్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడా? చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. నువ్వు నిజంగా నమ్మి ఆమెనంటే దేవుడు ఆకాశం నుంచి ఆమెనంటాడు, అద్భుతం జరిగిపోతాయి. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. దేవుని సేవకుని చెప్తున్న బైబిల్ చెప్తున్న మాట అది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని, స్వాస్థ్యాన్ని పిల్లలు కాపాడుకోవాలి. తప్పనిసరిగా దేవుడు ఆ పని చేస్తున్నాడు, ఆ పని చెయ్యబోతున్నాడు. ఆ పని ఆల్రెడీ జరిగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తారన్న స్వాస్థ్యం మీద ఎవరున్నారంట? 7 జాతుల వాళ్ళు ఉన్నారు. ఎన్ని జాతుల వాళ్ళు? 7 జాతుల వాళ్ళు దాని మీద ఆక్రమించారు. మరి దేవుడు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నేను మీకు ఇస్తానని. అప్పుడు ఏం చేశాడో తెలుసా? 7 జాతుల వారిని కూడా వెళ్ళగొట్టి ఆ స్వాస్థ్యాన్ని దేవుడు నీకు అప్పగించాడా? ఆమేన్. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? అది నీ తల్లిదండ్రులు సంపాదించిన స్వాస్థ్యము. దాని మీద ఎవరికి అధికారము
లేదు. మొదటి మాట చెప్పారు, ఏంటి చెప్పండి? యెరూషా అన్న మాటకు అర్థం ఏంటంటే స్వాస్థ్యము. మొదటి మాట ఏం చెప్పాను? స్వాస్థ్యం అనగా కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము. తల్లిదండ్రులారా మీ కుమారులు కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 ఏం చెప్పింది? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. ఇది మొదటి అనుభవము. రెండో అనుభవం ఏంటంటే స్వాస్థ్యం అనగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి. దాన్ని ఎవరు కాపాడుకోవాలంటే పిల్లలు ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే పైన ఆకాశం అందు కానీ భూమి కింద నేల యందు కానీ నేల కింద భూమి యందు కానీ భూమి కింద నేల యందు కానీ ఎవ్వరూ దాన్ని సంపాదించడానికి ఇవ్వలేరు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈ మూడింటి కంటే శక్తివంతుడు కనుక ఆయనే నీ స్వాస్థ్యాన్ని కాపాడగలడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువ నాయకత్వంలో తండ్రి అయిన దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమిని పంచిపెట్టాడు. ఇక మూడవదిగా బైబిల్ చెప్తుంది, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోకము స్వాస్థ్యము. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటాడు యోహాను సువార్త 14 అంటాడు, మీ హృదయములను కలవరపడనివ్వద్దు. చదువుతారా? యోహాను సువార్త 14 పరలోకమందున్న దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము పరలోకము. చదవండి 14 యోహాను సువార్త 14 మీ హృదయములను కలవరపడనివ్వకండి. చూడండి ఎందుకు అన్నాడు మాట? చూడండి ఎంత అద్భుతమైన మాట. మీ హృదయములను కలవరపడనివ్వకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఎవరో ఇలా చూడాల వైపు. యోహాను సువార్త 14 ఏం చెప్తున్నాడు? మీ హృదయములను కలవరపడనివ్వకండి. జాగ్రత్త పిల్లలారా, తల్లిదండ్రులారా, మన కొరకు మనందరి కొరకు కూడా పరలోకమందున్న దేవుడు మనకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. మీరు ఎవరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే భూలోకములో ఉండగానే మీ నోటితో మీ పాపాలు ఒప్పుకుని నీటి ద్వారా బాప్తిసము పొంది యేసుక్రీస్తు నీ కొరకు భూమి మీదకి దిగివచ్చి చనిపోయి 3వ రోజు లేచాడని నీ హృదయమందు విశ్వసించావు కనుక నువ్వు రక్షణ పొందావు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడ్డది కనుక పరలోకములో నీ కొరకు స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మీరు మీ హృదయాలను కలవరపడనివ్వద్దు, వెరవనివ్వద్దు, భయపడనివ్వద్దు. ఏం రాయబడి ఉన్నది? దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. యేసు ప్రభు బోధించిన బోధ ఇది. యేసు ప్రభు జీవించిన కాలంలో బోధించిన బోధ. ఇదిగో మీ తండ్రి యందు ఏ రీతిగా విశ్వాసం ఉంచారో, తండ్రే కదా నన్ను భూమి మీదకి పంపాడు కనుక నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా మాటల యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పి ఏమన్నాడో తెలుసా? చూడండి, నా తండ్రి ఎంత, అబ్బా చాలా జాగ్రత్తగా గమనించాలి. నా తండ్రి ఎంత అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడలా మీకు చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మలను తీసుకుని పోవుదును. చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరుస్తాము. హల్లెలూయా. మూడో అనుభవం ఏంటో తెలుసా? మన కొరకు పరలోకమందున్న తండ్రి మన కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. అదే పరలోక రాజ్యము. హల్లెలూయా. అందుకని యేసుప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? నేనుండు స్థలములో. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసుప్రభు అంట తండ్రి కుడి పార్శ్వమున ఉండి మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంట. చెప్పండి, ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు సమాధిలో లేడు, పశువుల తొట్టులో అంతకంటే లేడు. చెప్పండి, యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? బైబిల్ మాట ఇది. దయచేసి లోకం ఆకర్షించబడాలని, లోకస్తులు నవ్వుకోవాలని, లోకస్తులు అదే క్రైస్తవులు ఎంజాయ్ చేయాలని చేసి పనులు ఏయి పెద్ద పెద్ద స్టేజ్ కట్టేసి దాని మీద రెగ్గ డాన్స్, నాటికలు, పాటలు, డాన్సులు. అలాంటి డాన్స్ ఎక్కడ వచ్చింది చెప్పు? ఎక్కడ నేర్చుకున్నావు?
సినిమా చూసే కదా, సీరియల్ చూసే కదా. ఇప్పుడు విజయశాంతి అలాంటి యాడ్ చేసింది, నువ్వు కూడా. చిరంజీవి అలాంటి యాడ్ చేశాడు, నువ్వు కూడా. ఇప్పుడు ఇది ఎవరికి? క్రైస్తవులకి ఆకర్షణ కొరకు. యేసుప్రభు ఎక్కడున్నాడని బైబిల్ చెప్తుందంటే, ఒకటి తండ్రి కుడి పార్శ్వమున ఉండి సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరో? యేసుప్రభు. నువ్వు పశువులు పాకలో పడుకోబెడతావు, నువ్వెవడో? ఇంకా బాలుడైన యేసుప్రభు, ఇంకా బాలుడైన యేసుప్రభు, ఇంకా బాలయేసేనా? మరి ఆయన నీ కొరకు శిలువ మీద మారు మీద యాలాడి రక్తము కాచి ప్రాణం పెట్టి శిలువ వేయబడి తర్వాత మరణించి ఆ సమాధిలో చేర్చబడి 3వ రోజున తిరిగి లేచి ఆదరణకర్తగా నీ మధ్యకు వచ్చి నిన్ను ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకో చెప్పండి. దేవుని పిల్లలు ఆకర్షణ. ఓ రోషము కనుక బైబిల్ చెప్తే మాత్రం అక్కడ ఎవరు ఉండరు కానీ ప్రసంగం కదా. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత జిగ్ 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 లైట్లు ఎట్టి, ఏ లైట్లు? జిగ్ 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 లైట్లు ఎట్టి, ఆ చీర 4 చీరలుగా కనపడి, ఆ డ్రెస్ 4 డ్రెస్సులుగా కనపడి, ఆ పెదాలు లిప్టిక్ వేసుకున్న పెదాలు 4 పెదాలుగా కనపడి డ్యాన్స్ చేస్తుంటే ఈ కింద అప్పుడు దాకా కన్నీరు కాచారు. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, ప్రభు నన్ను క్షమించమన్న వాళ్ళ కాస్త ఏం చేస్తారు తెలుసా? పక్క 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 నవ్వుకుంటారు. దేని చూసి? డ్యాన్స్ చూసి. డ్యాన్స్ చూసి. బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? చాలా మంది మగోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు వేసం వేసుకుంటారు. బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? పురుషుడు వేసం స్త్రీ వేసుకుంటారు, స్త్రీ వేసం పురుషుడు వేసుకుంటారు. పరలోక రాజ్యానికి హక్కుదారు కాదంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది పురుషుడు వేసం స్త్రీ, స్త్రీ వేసం పురుషుడు వేసుకుంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. సార్వత్రిక సంఘములు నువ్వు ఎంజాయ్ చేసే సమయం కాదు, ఇప్పుడు పరలోకము కొరకు నువ్వు సిద్ధపడే సమయము. ఆమేన్, హల్లెలూయా. పరలోకము కొరకు నువ్వు కన్నీరు కాచి పరలోకాన్ని ఎలా సంపాదించుకోవాలి, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఇంటికి ఎలా వెళ్ళాలి, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన స్థలానికి ఎలా వెళ్ళాలని నువ్వు ఆశించాలి. రాయబడిన మాట అదే, నీ కొరకు పరలోకము స్వార్థంగా ఇస్తానని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోతానా. హల్లెలూయా. నువ్వు ఎంజాయ్ చేస్తే నిన్ను తీసుకెళ్ళడం, నువ్వు నవ్వుకుంటే, నువ్వు గేలి చేస్తే, నువ్వు ఆడుకుంటే, హంగులు ఆర్పాటాలు చూస్తే దేవుడు నిన్ను తీసుకెళ్ళడం. ఆయన స్థలంలో నువ్వు ఉండాలంటే ఆయనతో ఈక్వల్ గా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎమ్మెల్యే గారి పక్కన కూర్చో పెడతారా? చెప్పండి. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వస్తారు కూడా, ఎమ్మెల్యే గారికి కుర్చీ వేస్తారు. నాకు కుర్చేసి కూర్చొని పెడతారా? నీకు కుర్చేసి కూర్చొని పెడతారా? కూర్చొని పెట్టరు. ఎవరు కూర్చొని పెడతారు? ఆయనతో ఆయనతో సమానంగా ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ గారిని కానీ వద్దే కూర్చొని పెడతారు ఆయన పక్కన. ఇప్పుడు ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన చెప్పాడు కదా, నేను లోకాన్ని చేయించండి, మీరు లోకాన్ని చేయించండి. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిపూర్ణుడి కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. నేను శరీరాన్ని చంపుకున్నాను కనుక మీరు కూడా శరీరాన్ని అలగొట్టుకోండి. యేసుప్రభు చెప్పిన బాధ ఇది. అందుకనే యేసుప్రభు అన్నాడు, నేనే నీకు ఒక మాదిరి ఉంచి వెళుతున్నాను. హల్లెలూయా. నేను ఒక మాదిరి ఉంచి వెళ్ళాను. మీరు పాకేసుకోండి, అందులో పసివారిని పెట్టండి, లేకపోతే అందులో స్టార్లు పెట్టండి, అందులో నక్షత్రాలు పెట్టండి అని బైబుల్లో ఎక్కడా చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కొరకు స్వాస్థ్యంగా సిద్ధపరిచిన పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేనుండు స్థానములో నీ ఉండులాగనన్న మాటకి ఆయన ఏ స్థానంలో ఉన్నాడో అదే స్థానంలో మనం ఉండాలంట. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. సార్వత్రిక సంఘాన్ని కూడా ఇప్పుడు ఎక్కడ కూర్చోబెడుతుందో తెలుసా? నజరేయుడైన యేసు వరుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క ప్రక్కన వధువుగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘం కూర్చోబోతుంది.
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సంఘం ఇప్పుడు ఎక్కడ కూర్చోబోతుంది? వరుడైన యేసు ప్రభు పక్కన కూర్చోబోతుంది. ఆ స్థానము దేవుడు మనకి ఇస్తున్నాడు, ఆ పరిస్థితి మనకి ఇస్తున్నాడు. అలా ఇస్తున్నాడంటే ఆ రాజ్యానికి హక్కుదారులుగా మనము సిద్ధపడాలి. హల్లెలూయా. లేకపోతే 10 మంది కన్యకులు బాప్తిసం పొందినోళ్ళే, యేసుప్రభు రక్తం తాగేవాళ్ళే, యేసుప్రభు శరీరము తినేవాళ్ళే, సంఘంలో చేర్చబడిన వాళ్ళే, కానుకలు ఇచ్చిన వాళ్ళే, దర్శపాకలు ఇచ్చిన వాళ్ళే 10 మంది కూడా. ఆ 10 మంది సిద్ధపడి వెళ్ళారు. కానీ అందులో 5 మాత్రమే యేసయ్యతో ఎత్తబడ్డారు. మిగిలిన 5 ఏం చేస్తున్నారు? కిస్మిస్ చేసుకున్నారు. చెప్పండి, మిగిలిన 5 ఏం చేస్తున్నారు? క్రిస్మస్ చేసుకోవడం తప్పు కాదు, అది దేవునికి మహిమకరంగా చేసుకోవడము ఘనత. హల్లెలూయా. క్రిస్మస్ లో వాక్యం చెప్పడం తప్పు కాదు, శుభ్రంగా 10 మంది పేదలకు భోజనం పెట్టడం తప్పు కాదు, 10 మందికి వస్త్రాలు ఇవ్వడం తప్పు కాదు. అవన్నీ చాలా సంతోషకరమైన పనులు, దేవుడు కూడా అదే కోరుకున్నాడు. కానీ క్రిస్మస్ పేరు చెప్పి క్రీస్తును పక్కన పెట్టేసి నిన్ను గొప్ప చేసుకుంటే మాత్రం అది దేవునికి విరుద్ధమైనది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు ఉన్న స్థలములో నువ్వు ఉండాలంటే నీ కొరకు సిద్ధపరచాలంటే ఏంటి? పరలోకము. ఆమేన్, హల్లెలూయా. తండ్రి యొక్క నీకు ఒక స్థానం ఉంది. ఏంటి? ఇప్పుడు ఇదిగో తండ్రి, ఇలా చూడండి, తండ్రి ఇప్పుడు కొడుకు అంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నేనుండు స్థలంలో మీరుండు లాగునా. చెప్పండి, నేనున్న స్థలంలో మీరుండు లాగునా. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటే ఇప్పుడు సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? కుడి పార్శ్వమున. ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? మన కుడి పార్శ్వమున తీసుకెళ్తున్నాడు. అందుకని యేసు ప్రభు పక్కన కూర్చుండే గొప్ప కృప ఎవరికి ఇచ్చాడో తెలుసా? వధువు సంఘానికి, పెండు కుమార్తెగా సిద్ధపడుతున్న సంఘానికి. ఈ సంఘము యేసు ప్రభుతో యుగ యుగాలు కూర్చుండునుగాక. చెప్పాలి, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. స్వాస్థ్యం, ఇష్యూరా అన్న మాటకు అర్థం ఏంటంటే స్వాస్థ్యం. 3 మాటలు చెప్పాను కదా. ఒకటి చెప్పాలి, మొదటిదేంటి? మొదటి వారం చెప్పింది యోతాము అన్న మాటకు అర్థం ఏంటంటే పరిపూర్ణుడు. మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనము పరిపూర్ణుడు ఉండాలని వాక్యం నేర్చుకున్నాం. రెండవ మాట సాధోకు. సాధోకు అనగా నీతిమంతుడు. నీతిమంతుడు అనగా నీతిమంతుడి జాబితాలో ఎవరు చేర్చబడతారో, ఎవరి పేరు ఉంటుందో వాడు దేవునితో ఉంటారు. మూడవదిగా యెషూరా. యెషూరా అన్న మాటకు అర్థం ఏంటంటే స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యములో ఈరోజు 3 మాటలు నేర్చుకున్నాం. ఒకటి తల్లిదండ్రులారా, మీ కుమారులు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము. మీ పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. ఎలా కాపాడుకోవాలి? బైబిల్ చెప్పింది, ప్రభు యొక్క శిక్షణను, బోధనను వాళ్ళు పెంచాలి, అప్పుడు కాపాడబడతారు. రెండవదిగా స్వాస్థ్యం అనగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి. ఆస్తిని కాపాడుకోవాల్సింది కుమారులు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మన కొరకు తండ్రి సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యం అని, ఇశ్రాయేలుకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని యెహోషువ నాయకత్వంలో దాని 11 మంది గోత్రాలకి కూడా పంచిపెట్టాడు. ఇక మూడవదిగా మనం నేర్చుకున్నాము, స్వాస్థ్యం అనగా మన కొరకు పరలోకపు తండ్రి సిద్ధపరిచిన పరలోకం. ఇప్పుడు మన స్వాస్థ్యం ఎవరు చెప్పాలి? నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదను, నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరెదను, సౌందర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను, సౌందర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను, రారాజుగా నా కన్నులలో ఎప్పుడు చూచెదను, రారాజుగా
ఈ లోకంలో ఎంత సంపాదించుకున్న ఆస్తి అయినా సరే మనతో రాదు. మనకంటూ ఆస్తి ఉంది, మనకంటూ స్వాస్థ్యం ఉంది. అది పరలోక రాజ్యములో తండ్రి మన కొరకు సిద్ధపరిచాడు. ఆయన ఉన్న స్థలంలో మనకుండు లాగున మరలా వచ్చారు మనల్ని తీసుకువెళ్తాడు. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి దాని కొరకు, కానీ ఇప్పటికీ సమయం అయిపోయింది కనుక నేను ముగిస్తున్నాను. దేవుని సేవకునిగా పేరులో ఉన్న ప్రతి అర్థాన్ని మనం గమనించి అలాగ జీవించి దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాము కాక. ఈ మాటలు మనందరి కూడా దేవుడు దీవించడు కాక. మోకరించుదాం, దయచేసి మోకరించుదాం. త్వరగా మోకరించుదాం దయచేసి. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వాళ్ళు చేస్తున్నాం.